హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. నిన్న ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఫిషింగ్ ఈమెయిల్ సినారియో చెప్పేసి దాని కింద కమెంట్ చేయమని పెట్టాను కదా. యాక్చువల్ కమెంట్ నేను టర్న్ ఆన్ చేయడం మర్చిపోయాను, అదే టర్న్ ఆఫ్లో ఉంది. సో సారీ ఫర్ దట్. నేనేం అడిగానంటే, ఇన్వెస్టిగేషన్ మొత్తం అయిపోయిన తర్వాత సో ఆ సినారియోని అర్థం చేసుకొని వాంటెడ్గా నేను ఒక స్టెప్ మిస్ చేశాను, మిటిగేషన్ స్టెప్. అదేంట్లో మీరు ఐడెంటిఫై చేయమని చెప్పాను అనమాట. సో ఆ స్టెప్ ఏంటి అంటే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటి, వన్ ఆఫ్ ది ఫిషింగ్ ఈమెయిల్ అటాకర్ వన్ ఆఫ్ ది ఎంప్లాయీ అకౌంట్ని కాంప్రమైజ్ చేశాడు. ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ ఆర్ హిమ్ ఈ సెంట్ 1000 ఈమెయిల్స్ కదా. సో ఇప్పుడు ఏంటంటే, మనము 100 యూజర్స్ ఇన్వెస్టిగేషన్ చేసాము, 900 ఎంప్లాయీస్ యూజర్స్ ఇన్వెస్టిగేషన్ చేసాము. మరి మెయిన్ యూజర్ కాంప్రమైజ్ అయ్యాడు కదా, అంటే ఆ అకౌంట్ ఎంప్లాయీ అకౌంట్ ఉంది కదా, మరి ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ చేంజ్ చేయాలి కదా. సో అట్లాగే అవుట్బౌండ్ కనెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది బ్లాక్ చేయాలి కదా. సో ఈ స్టెప్ నేను కావాలని వాంటెడ్గా సో నేను చెప్పలేదన్నమాట సినారియోలో. ఇది బేసికల్గా ఎడిషనల్ మిటిగేషన్ స్టెప్. ఇనిషియల్గా ఏదైతే ఎంప్లాయీ కాంప్రమైజ్ అయిందో ఆ అకౌంట్ క్రెడెన్షియల్స్ రీసెట్ చేయాలి, అవుట్బౌండ్ కనెక్షన్స్ని బ్లాక్ చేయాలి. Hope you understood. Thank you so much.